తీసుకున్న ఒక చర్య వల్ల ఫ్యూచర్ జనరేషన్ అనేది చాలా దెబ్బ పడుతుందండి. ఈ జీవో నెంబర్ 115 అనేది ఏదైతే ఉందో ఇప్పుడున్న నర్సింగ్ సిబ్బందికి ఇది చాలా అంటే చాలా దెబ్బతీసే ఒక మూర్ఖపు ఒక జీవో ఇది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ నర్సు GNM ఒక 3.5 సంవత్సరాలు, BSc ఒక 4.5 సంవత్సరాలు, MSc మళ్ళీ ఇంకొక 2.5 సంవత్సరాలు, PG కానీ ఇవన్నీ చాలా చదువుకొని వచ్చిన వీళ్ళందరికీ ఇప్పుడు తక్కువ విద్యార్హత ఉండి ఒక ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ కి దానికి తగ్గ ఒక అర్హత ఉంటుంది. ఆ అర్హతకి తగ్గట్టు ఒక పొజిషన్ ఉంటుంది. ఆ పొజిషన్ అనేది ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉండాలి. ఇప్పుడు అలా కాకుండా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి అందులోని స్టాఫ్ నర్సుల హోదా వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది నిజంగా అది ఒప్పుకునే ఇది కాదు. దీనివల్ల ఏదంటే ఫ్యూచర్ జనరేషన్ లో ఎవరికి నర్సింగ్ చదవాలని ఇది ఉండదు. మేము కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసేస్తాము, దాని ద్వారా మేము వచ్చేస్తామని ఫ్యూచర్ జనరేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే మేము కోవిడ్ టైంలో ఎంతో ప్రాణాలు అర్పించి ఎంతో మంది ఎన్నో సమస్యలతో పోరాడి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కి ఇప్పటికీ బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి గవర్నమెంట్ నుంచి మాకు ఒక బెనిఫిట్ అంటూ కూడా ఏమీ లేదండి. ఒక కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకి PFలు కట్ అవ్వు, బెనిఫిట్లు రావు, ఏమీ ఉండవు. బ్యాంకులకు వెళ్తే ఒక లోనులు రావు. అంటే కాంట్రాక్ట్ స్టాఫ్ తీసుకోకుండా ANM డైరెక్ట్ గా తీసుకుంటున్నారండి. ఇప్పుడు ఏంటంటే దాని వల్ల ఇంత చదువుకుని వచ్చిన వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్న వాళ్ళకి డిఫరెన్స్ ఏముంటదండి? ఉండదు కదా. ఆ స్టాఫ్ నర్స్ అనే ఒక క్వాలిఫికేషన్ కి ఉన్న విలువ ఇప్పుడు వస్తే ఉండదండి. ఇది మేము ప్రధానంగా తెలియజేయకుండా ఒక ఫ్యూచర్ జనరేషన్ కాపాడాలి, ఇప్పుడున్న స్టాఫ్ నర్సుల యొక్క వ్యవస్థను కాపాడాలంటే తక్షణమే జీవో నెంబర్ 115 ని రద్దు చేయాలండి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులందరినీ రెగ్యులర్ చేయాలి. వాళ్ళు పడిన కష్టానికి తగిన వేతనం ఇచ్చి ప్రతి ఒక్కరిని రెగ్యులరైజేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆ బెనిఫిట్స్ అనేది గవర్నమెంట్ కల్పించాలండి. మా సమస్యలు కోవిడ్ టైం నుంచి ప్రతి ఒక్కరికి చెప్పుకొని వస్తున్నాం. ప్రభుత్వాలు మారుతాయని చూస్తున్నాం తప్ప మా సమస్యలు అయితే పరిష్కారానికి ముందుకైతే కొనసాగట్లేదు. ఇదే రోడ్డు వరకు వచ్చి ధర్నాలు చేసిన చాలా ఉన్నాయి. కానీ జీవో నెంబర్ 115 మేము చాలా తీవ్రంగా తీసుకున్నాం. ఈ విషయాన్ని తక్షణమే గవర్నమెంట్ దీన్ని రద్దు చేయాలండి. రానున్న రోజుల్లో ఒకరు చేయకపోతే మీరు ఏ విధంగా ఆందోళన చేపట్టే అవకాశం ఉంది? రానున్న రోజుల్లో మా వైజాగ్ స్ట్రగుల్ అంతా ఆంధ్రప్రదేశ్ అంతా స్ట్రగుల్ కమిటీ డిసైడ్ అయ్యి నర్సింగ్ సర్వీసెస్ అనేవి బాయ్కాట్ చేయాలని చెప్పేసి ఒక తీర్మానం అయితే తీసుకుంటున్నాము. అది ఏ విధంగా అమలు చేయాలి, ఎంత విధంగా అమలు చేయాలి అనేది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం బట్టి డిపెండ్ అయి ఉంటుంది.